హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుమన్ ఇర్గలా వ్లాగ్స్. ఇజ్రాయెల్లో గల గలీలీ సరస్సు టూర్కి మేము వెళ్ళడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా సపోర్ట్ చేయాలని కోరుతూ టూర్ విశేషాలు ఏమిటో మొదలెడదాం రండి. సీ ఆఫ్ గలీలీ టూర్కు బయలుదేరడానికి నేను, మా బామ్మర్ది విజయ్, రజనీకాంత్, ఇతర మిత్రులంతా కూడా సొకోలో స్టాప్ వద్ద వెయిట్ చేస్తున్నాం. బార్ కోత్వా స్ట్రీట్ నుండి సొకోలో బస్ స్టాప్ వద్దకు బస్సు రాగానే మేమంతా బస్సు ఎక్కడానికి బయలుదేరాం. గలీలి గలీలి ఓహో గలీలి 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 ఆహా గలీలి గలీలి విహారయాత్ర గలీలి గలీలి మరువలేని జ్ఞాపకాల గలీలి. ఇజ్రాయెల్లో ఉంటున్న స్నేహితులంతా కలిసి అందరం ఒకటయ్యాం, గలీలికి కదిలాం. ప్రేమానందు టూరు ఇది ఎంతో జోరు, మళ్ళీ మళ్ళీ ఇలాంటి టూర్లు తీయాలండి మీరు. గుంపులు గుంపులుగా అల్లరి చేస్తూ ఒకరినొకరు ఆట పట్టిస్తూ సాగా గలీలి గలీలి ఓహో గలీలి 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 ఆహా గలీలి. రాత్రి సమయంలో గలీలీ సరస్సు తీరానికి చేరుకున్నాం. బస్సులో ఉన్న సామాన్లన్నీ తీసి బస చేసే చోటుకు చేర్చాము. ఇదే రోజు రాత్రి మా బామ్మర్ది అంజీ బర్త్డే ఉండడంతో అక్కడే కేక్ కట్ చేసి ఆ బర్త్డే వేడుకల్ని నిర్వహించుకుని ఆ రాత్రికి అక్కడే పడుకున్నాము. నిన్న రాత్రి బర్త్డే పార్టీ, అట్లాగే డిన్నర్, ఇతరత్ర కార్యక్రమాల వల్ల అర్ధరాత్రి ఆలస్యమయ్యింది. మరుసటి రోజు ఉదయం ఒక్కొక్కరుగా నిద్రలేస్తూ ఉన్నారు. అంకాపూర్ రతీష్ తాను నిద్రలేచి మిగతా వాళ్ళని నిద్ర నుండి మేల్కొల్పడానికి ప్రయత్నిస్తున్నాడు. చుట్టూ వాతావరణం అంతా కూడా ఎంతో రమణీయంగా, ప్రకృతిలో సేద తీరినట్లుగా చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. మరోవైపు అప్పుడప్పుడే సూర్యోదయం అవుతున్నటువంటి పరిస్థితి. సూర్యుని లేలేత కిరణాలలో ఆ గలీలీ సరస్సు మెరిసిపోతూ మమ్మల్ని మురిసిపోయేలా చేస్తూ ఉన్నది. మనం చూస్తూ ఉన్న ఈ గలీలీ సరస్సుకు భౌగోళికంగా, చారిత్రకంగా, ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యత, విశిష్టత ఉన్నది. మనం ఈ సరస్సుకు ఉత్తర భాగాన నిలబడి ఎదురుగా ఉన్నటువంటి పశ్చిమ భాగాన ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతాన్ని చూస్తూ ఉన్నాం. ఆ కొండపైన మనకు కనిపిస్తున్న ఈ చిన్న చిన్న బిల్డింగుల మాదిరిగా అదే టెబీరియస్ నగరం. మేము ఇక్కడ స్నానాలు ముగించుకుని టిఫిన్ చేసి అక్కడి ఆ టెబీరియస్ నగరానికి వెళ్ళి ఈ సరస్సు ఒడ్డు అక్కడే ఉంటుంది, అక్కడి నుండి బోటు ప్రయాణం చేయబోతూ ఉన్నాం. ఈ టెబీరియస్ నగరానికి కొద్దిగా కుడివైపు ఉత్తర భాగానికి ఆనుకుని అల్బేర్ కొండలు ఉంటాయి. ఆ అల్బేర్ కొండలపైన చూస్తే ఈ గలీలీ సరస్సు ఒక వీణ ఆకారం మాదిరిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మా వాళ్ళందరూ ఒక్కొక్కరుగా స్నానం చేస్తూ ఉన్నారు. ఈ గలీలీ సరస్సు యొక్క పొడవు 21 కిలోమీటర్లు, వెడల్పు 13 కిలోమీటర్లు, లోతు 25 నుంచి 30 అడుగుల లోతు వరకు ఉంటుంది. ఇక్కడి నుండి మేము టెబీరియస్ నగరానికి ప్రయాణం కాబోతున్నాం. టెబీరియస్ నగరానికి చేరుకున్నాం. చుట్టూ ఎత్తైన కొండలపైన ఇల్లు నిర్మించుకొని ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఈ నగరం పురాతన నగరాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఇజ్రాయెల్లో. ఈ బస్సులో మా అనిల్ తన డ్యాన్సులతో హోరెత్తించాడు. చేసిన వంటలు నోరూరించే రుచులు, తింటుంటే తెలియదు ఎన్ని వెళ్ళయ ముద్దలు.
టెబిరియస్ నగరానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి ఆ కనిపించే బోటులో మా ప్రయాణం కాసేపట్లో ప్రారంభం కాబోతున్నది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక ఇజ్రాయెల్ జాలరీ తను ఒక గాలం ద్వారా చేపలు పడుతూ ఉన్నాడు. మాకు కూడా కొన్ని చేపలు పట్టివ్వమని చెప్పేసి కోరితే తాను అక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా పీత అని పిలిచేటటువంటి ఒక రొట్టె ముక్కను తన దారానికి చుట్టి ఆ గాలం ద్వారా చేపలు పడుతూ ఉన్నాడు. עכשיו רואה מה יש, אנחנו עושה אש גדול בה, גדול דקה. אחד הוא הרבה איזה יפה. బోటు షికారు చేసేందుకు మేము బోట్లోకి వచ్చేసాం. మా వాళ్ళంతా ఉల్లాసంగా ఉత్సాహంగా బోటు ప్రయాణానికి రెడీ అయిపోయారు. ఈ బోటు ప్రయాణం కోసం ఎవరైతే వస్తారో ఆ దేశాల పర్యాటకులకు సంబంధించినటువంటి జాతీయ పతాకాన్ని ఎగరవేసి వారి జాతీయ గీతాలపన చేస్తారట. అట్లాగే మేము భారతీయులం కాబట్టి భారత జాతీయ పతాకాన్ని ఎగరవేసి వాళ్ళు జనగణమనని ప్లే చేశారు. మేమందరం చాలా ఆనందపడ్డాం. ఇక బోటులో మా వల్ల కేరింతలు డ్యాన్సులతో హోరెత్తించారు. మా బామ్మర్ది విజయ్, రజనీకాంత్, ఇతర మిత్రులంతా కూడా ఆట పాటలు చిందులతో మమ్మల్ని అందరినీ ఆనందపరిచారు. బోటులో ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఆట పాటలతో ఎంజాయ్ చేసారు. ప్రేమన్న ఇతర మిత్రులంతా కూడా. మేము బోటులో షికారు చేస్తూ ఉండగా స్థానిక ఇజ్రాయేలీ ఒకరు జెట్ స్కీ ద్వారా ఒక ఫీట్లు చేస్తూ మమ్మల్ని ఆశ్చర్యపరిచాడు. మేము వీడియో తీస్తూ మళ్ళీ వన్స్ మోర్ అంటూ కోరడంతో మళ్ళీ ఒకసారి తింపి మమ్మల్ని అందరినీ ఆనందపరిచాడు. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన ప్రేమ అన్న తన డ్యాన్సులతో హోరెత్తించిండు. మెగాస్టార్ స్టెప్పులతో బోటును షేక్ చేసిండని చెప్పొచ్చుగా.
ఈ టూరు మొత్తం మీద హైలైట్ డ్యాన్స్ అంటే ఇగో ఈ అంకాపూర్ ప్రశాంత్, కొమనపల్లి గిరీషు తమ డ్యాన్సులతో మాటలతో నవ్వుల పంట పండించారు వీళ్ళు. ప్రేమానంద్ ప్లానింగు అనుకారి కుకింగు 60 మంది దోస్తుల లిమిటెడ్ ఎంజాయింగు ఎన్నటికీ మరవలేము ఈ గలీలి యాత్రను గుండెల్లో దాచుకుంటా ఈ మధుర జ్ఞాపకాన్ని మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి ఇలాగే మనం కలవాలి గలీలి గాలిలో మన నవ్వులు నిండాలి మీద స్టెప్పులతో దరడలాడించం గాలిని చుట్టూ ఉన్న ప్రకృతి చూసి మురిసిపోయాం బోటు మీద మనమంత రాజుల్లాయేలా జల్లిలి జల్లిలి ఓ గల్లిలి జల్లిలి 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 ఓ గల్లిలి ఇలా ఆట పాటలతో మనోళ్ళు బోటులో రచ్చ చేసిండ్రు. ఈ అద్భుతమైనటువంటి గలీలీ సరస్సును మేమంతా సందర్శించి చాలా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ యాత్రను ముగించుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.